బహిష్కరణ బహిష్కరణ అని ఒక కొత్త తెలుగు వెబ్ సిరీస్ జీ5లో స్ట్రీమ్ అవుతుంది. మొన్న జూలై 19 నుంచి నేను చూడడం జరిగింది. ట్రైలర్ చూశాను. ట్రైలర్లో అంజలి కనపడింది. సో అంజలి ఉంది కదా అని చూశాను. 6 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ అరగంట నుంచి 45 నిమిషాలు ఉంది. మొత్తం 6 ఎపిసోడ్ల రన్ టైం వచ్చేసి 3.5 గంటలు ఉంది. ఇక మొదటి ఎపిసోడ్ చూస్తే అరగంట పాటు ఉంది. కొద్దిగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది మొదటి ఎపిసోడ్ అంతా అయిపోయాక చూస్తే, సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యాక చూస్తే, అంటే మొదటి ఎపిసోడ్ మనం చూసింది ప్రీ క్లైమాక్స్ అనమాట. అంటే ఈ ఎపిసోడ్లు ఫ్రీగా పెడతారు కదా జీ5లో, అంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి బాగుంది అని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకుంటారనేసి అలా పెట్టారు. సెకండ్ ఎపిసోడ్ నుంచి యాక్చువల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అంటే ఇది 1997లో జరిగినట్టు చూపిస్తారు మనకు. ఇది మన ఫస్ట్ ఎపిసోడ్. ఆ తర్వాత అసలు స్టోరీ 1990లో జరిగినట్టు చూపిస్తారు. అంటే ఇది కొంచెం రంగస్థలం ఛాయలు కనపడ్డాయి నాకు. హీరో కానీ, ఆ సెట్టింగ్ కానీ అవన్నీ మినీ రంగస్థలం అనుకోవాలి ఈ బహిష్కరణ వెబ్ సిరీస్ని. టైటిల్కి సినిమాకు సంబంధమే లేదు. చిన్న స్టోరీ లైన్, చిన్న ప్లాట్. దానికి తోడు ప్రతి ఎపిసోడ్ ముందు ప్రొడ్యూసరు టైటిల్ కార్డు వేసుకున్నాడు, మా మా సొంత ఊరు గుంటూరు జిల్లా పెద్దపల్లి గ్రామంలో తీసామని. కానీ ఎక్కడ కూడా ఈ వెబ్ సిరీస్ని అక్కడ తీసినట్టు కనపడలేదు నాకు. ఎందుకంటే నాకు తెలుసు ఈ సినిమా తీసిన లొకేషన్స్ అన్నీ. ఇప్పుడు మన సరిలేరు నీకెవ్వరిలో మహేష్ బాబు, విజయశాంతి ఇల్లు ఉంటుంది కదా, అది హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఉంటుంది. అక్కడే తీశారు సినిమా అంతా, వెబ్ సిరీస్ అంతా అక్కడే తీశారు. అందులో 90-97 ఆ గ్రామీణ వాతావరణం కనపడాలి అంటే ఇప్పుడు గ్రామాల్లో తీస్తే అసలు అలా కనపడదు. ఎందుకంటే అన్ని గ్రామాలు కూడా చాలా మోడర్న్ అయిపోయాయి. 90-97 మా గ్రామాలు కనపడాలి అంటే అని చెప్పేసి వీళ్ళు ఓపెన్ ల్యాండ్స్లో తీశారు. అన్ని హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో తీశారు. అది ఒక్కటి కొంచెం సెట్ కాలేదు. బట్ సినిమా నాకు వెబ్ సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్, థర్డ్ ఎపిసోడ్, 3 ఎపిసోడ్లు పర్లేదు, బాగానే ఉన్నాయనిపించింది మొదటి గంటన్నర పాటు. ఆ తర్వాత 4, 5, 6 ఈ 3 ఎపిసోడ్లు మాత్రం కొంచెం టార్చర్ పెట్టాయని చెప్పాలి. 2 గంటల పాటు ఇంకా ఏమీ లేదు కథ. మొదటి ఎపిసోడ్లో ప్రీ క్లైమాక్స్ చూపించారు, ఇంట్రెస్టింగ్గా ఉన్నింది. అది చూపించడం వల్ల ఏమైందంటే మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ నుంచి యాక్చువల్ కథ స్టార్ట్ అయినప్పుడు మనకు ప్రీ క్లైమాక్స్ చూసాం కాబట్టి దానివల్ల ఇవన్నీ మనకు అంటే ఏమనిపించదు అనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆల్మోస్ట్ క్లైమాక్స్ గెస్ చేయగలము. ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్లో అంజలి షార్ట్స్ ఇంకా రాలేదు కాబట్టి ఇంకా అవి క్లైమాక్స్ షార్ట్స్ అని అర్థమవుతుంది. ఇక సెకండ్ ఎపిసోడ్లో యాక్చువల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అంటే అంజలి ఆ ఊరికి రావడంతో కథ మొదలవుతుంది. ఇక పర్లేదు, బాగానే ఉంది. అంజలి ఈ మధ్య మొన్ననే వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో చేసిన అటువంటి క్యారెక్టర్ చేసింది. ఒకప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టులో అందమైన అమ్మాయిగా, పక్కింటి అమ్మాయిగా ఉన్న అంజలి ఇప్పుడు ఛాన్సులు లేకనో మరి పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉందనో చాలా బోల్డ్ సీన్లు చేస్తుంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో. కానీ ఈ వెబ్ సిరీస్ కానీ మొత్తం అంజలి నమ్ముకొని తీశారు. చాలా బోల్డ్గా చేసింది. క్యారెక్టర్ కానీ, స్కిన్ షో కానీ, లేకపోతే ఆ ఇంటిమేట్ సీన్లు కానీ, విలన్తో హీరోతో స్కిన్ షో కూడా పాపం అలా చేసింది. ఈ వెబ్ సిరీస్ అడల్ట్స్కి మాత్రమే, 18+ మాత్రమే. అంటే 18+ అయినా 20+ వాళ్ళకు కూడా నచ్చకపోవచ్చు. యూత్కి నచ్చదు, ఆడవాళ్ళకి నచ్చదు, అండ్ పిల్లలకి అస్సలు చూడకూడదు పిల్లలు. ఒక 30+, 40+ మగవాళ్ళకి నచ్చొచ్చు. అది కూడా మొదటి 3 ఎపిసోడ్లు మాత్రమే, మొదటి గంటన్నర నచ్చొచ్చు. అలాగే లాస్ట్ 3 ఎపిసోడ్లు 2 గంటలు ఉంటుంది. అవి ఎవరికి నచ్చకపోవచ్చు. అది ఏం లేదు, సాగదీశారు. ఇంకా ఎస్పెషల్లీ 5వ ఎపిసోడ్ అయితే మళ్ళీ మొదటి ఎపిసోడ్ని మళ్ళీ టెలికాస్ట్ చేశారనిపించింది. అవే ఇంటర్కట్ షార్ట్స్, అవే సీన్లు రిపీట్ అవుతూ ఉంటాయి. ఇక 6th ఎపిసోడ్ ఈజీ గెస్ట్ చేసేయచ్చు మనము. మొదటి 3 ఎపిసోడ్లు అంజలి తీసేసుకుంటే 4వ నుంచి అనన్య నాగల్లా, కొంచెము 4, 5, 6లో అనన్య నాగల్లా క్యారెక్టర్ ఉంది. ఇక 6 ఎపిసోడ్లో హీరోగా చేసిన దర్శి క్యారెక్టర్ ఎవరు, అతను కృష్ణతేజ అనుకుంటా. అతను పుష్పాలో కూడా ఉన్నాడు ఒక విలన్గా. ఈ మధ్య బాగానే వస్తున్నాడు అతను. ఇక విలన్గా చేసిన రాజేంద్ర విజయ్, అతను వచ్చేసి తమిళ యాక్టరు, సినిమా అంతా ఉన్నాడు. ఒక రావు గోపాలరావు విలనీ టైప్లో కనపడ్డాడు నాకు. అతని డైలాగ్ డెలివరీ కానీ, మోడ్యులేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఒకటే బాగా నచ్చింది ఏంటంటే డైలాగ్స్ బాగున్నాయి. మాటలు ఎవరు చాలా బాగా రాశారు. డైరెక్టర్ కొత్త వాళ్ళు, రైటింగ్ అంతా అతనే రాసుకున్నాడు. మాటలు చాలా బాగున్నాయి. మొదటి 3 ఎపిసోడ్లో నాకు బాగా నచ్చాయి. ఇంకా 5, 6 ఎపిసోడ్లు ఈవెన్ డైలాగ్స్ కూడా ఇంకా
అంటే ఎక్కడైతే ఎమోషన్ ఉండాలో, ఎక్కడైతే యాక్షన్ ఉండాలో అక్కడ కూడా డైలాగ్స్తోనే పని కానిచ్చేసాడు. అక్కడే ఇరిటేషన్ వచ్చింది. ఇంకా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటి మహబూబ్ బాషా అని మంచి కమెడియన్ చిట్టి అనే క్యారెక్టర్ చేశాడు. అతనిది బాగుంది. 6 ఎపిసోడ్లో ఉన్నాడు అతను కూడా. అంత కన్విన్సింగ్గా లేదు, ఎస్పెషల్లీ లాస్ట్ 2 గంటలు. మొదటి 3 ఎపిసోడ్లు బాగున్నాయి, లాస్ట్ 3 ఎపిసోడ్లు బాగాలేవు. ఇంకా 6వ ఎపిసోడ్ అయితే ఇంకా మరి ఇంకెప్పుడు మారుతారు మన వాళ్ళు అన్నట్టు అనిపించింది నాకు. ఇంకా ఎంతసేపు ఇంకా అదే పగ ప్రతీకారాలు ఇంకా ఇవే ఉన్నాయి. అసలు కొత్తదనం అంటూ ఏమీ లేదు. ఏమంటే ఒక అంజలి ఒకటి కొంచెం బోల్డ్గా చేసింది. అంజలి నచ్చే వాళ్ళు నచ్చొచ్చు, అది కూడా మొదటి 3 ఎపిసోడ్లే. మెయిన్గా 4 క్యారెక్టర్ల మధ్యనే సినిమా నడుస్తుంటుంది. మెయిన్ హీరో, విలను, అంజలి అండ్ అనన్య, కొద్దో గొప్ప ఫ్రెండ్ క్యారెక్టర్, హీరో ఫ్రెండ్, విలన్కి ఒక చైలా, ఒక చెంచా, అంతే. ఇవే క్యారెక్టర్లు, పెద్ద గొప్పగా ఏం లేదు. మొదటి 3 ఎపిసోడ్లు చూసి బాగుంది కదా, ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనుకున్నా, కానీ తర్వాత తేలిపోయింది. లాస్ట్ 3 ఎపిసోడ్లు తేలిపోయింది. సో నా రేటింగ్ వచ్చేసి 2/5 ఓకే అంటాను. బట్ స్ట్రిక్ట్లీ ఫర్ అడల్ట్స్ ఓన్లీ. చాలా బోల్డ్ సీన్లు, చాలా కొన్ని చోట్ల బూత్ మాటలు కూడా ఉన్నాయి. ఒకటే ఏమంటే బ్యాక్డ్రాప్, అంటే బ్యాక్డ్రాప్ అనకూడదు, ఏమనాలి, మైనస్ ఏంటంటే మెయిన్ పల్లెల్లో తీసినామని చెప్పి, అంటే పల్లె వాతావరణమే కనపడదు. మొత్తం సిటీ, హైదరాబాద్ సిటీ అవుట్స్కర్ట్స్లో తీశారు కాబట్టి అసలు ఊరినే చూపించారు. ఊరు అని అంటారు చాలాసార్లు, ఊరు గురించి వస్తుంది కానీ అసలు ఊరు ఉన్న షార్ట్సే ఉండవు. అంతా ఓపెన్ ల్యాండ్స్, అవి కూడా పొలాలు ఉండవు, ఏముండవు, వాటర్ ఉండదు, ఏముండదు. అసలు ఏదో మేనేజ్ చేయాలని చూశారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు. మ్యూజిక్ కూడా ఫస్ట్ ఎపిసోడ్లో కొద్దిగా రంగీలాలో ఒక పాట ఉంది, హాయ్ రామా అనే పాట. ఆ పాట మ్యూజిక్ వాడుకున్నారు ఎపిసోడ్ మొత్తము. మ్యూజిక్ కూడా పెద్దగా లేదు. ఓకే ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే, మరీ పెద్ద గొప్పగా లేవు. బడ్జెట్ కూడా పెద్దగా అయ్యిండదు, పెద్ద యాక్టర్లు ఎవరు లేరు, 4గురితో తీశారు, అవుట్స్కర్ట్స్లో తీశారు కాబట్టి పెద్ద బడ్జెట్ కూడా అయ్యిండదు. కానీ ఏమో మరి నాకు అంతగా అనిపించలేదు. మొదటి 3 ఎపిసోడ్లు చూసి బాగుంది అనుకున్నా కానీ లాస్ట్ 3 ఎపిసోడ్లు మొత్తం నీరు గారిపోయింది నాకు. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ అందరు బాగానే చేశారు, ఎస్పెషల్లీ అంజలి కానీ, కృష్ణతేజ కానీ, విలన్గా చేసిన అనన్య కూడా నచ్చింది నాకు ఈ సినిమాలో. మామూలుగా నాకు అనన్య నాగలా నచ్చదు. ఈ వెబ్ సిరీస్లో పర్లేదు. చిట్టిబాబు, మహమూద్ బాషా, అతను, ఈ 5 క్యారెక్టర్లు, ఒక విలన్కి చెంచాగా ఉన్న క్యారెక్టర్, 6 క్యారెక్టర్ల సినిమా అంతా 6గురు బాగానే చేశారు. అది ఈ బహిష్కరణ టైటిల్కి వెబ్ సిరీస్కి సంబంధమే లేదు. చూస్తా అంటే చూడండి, ZEE5లో ఉంది, మగవాళ్ళే చూడండి. అది 30+ 40+ వాళ్ళకే నచ్చుతుంది కొద్దో గొప్ప. ఇక యూత్కి, పిల్లలకి, మహిళలకి, ఫ్యామిలీస్కి అస్సలు ఎక్కదు, నచ్చదు కూడా. అంజలి ఫ్యాన్స్ ఎవరైనా డైహార్డ్ అంజలి ఫ్యాన్స్ ఉంటే వాళ్ళు ఒకసారి చూసేయచ్చు. నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను అంతే. ఓకే, బాయ్.